జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా 33వ గాలికుంటి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గాలికుంటి వ్యాధి టీకాలు ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 18 వరకు అన్ని గ్రామాల్లోనూ నిర్వహించబడింది. మన బాలాంతరం గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ గాలికుంటి వ్యాధి టీకాలు ముఖ్యంగా లక్షణాలు చూసుకుంటే తీవ్రమైన జ్వరం మరియు నీరసం, కొద్దిపాటి ఎండను కూడా పశువులు తట్టుకోలేకపోవడం, చూడి పశువులు ఈసుకుపోవడం మరియు ఎద్దుల్లో పని సామర్థ్యం అనేది గణనీయంగా తగ్గడం జరుగుతుంది. మరియు ఇతర లక్షణాలు చూసుకుంటే మనం నోటి నుండి తీగల మాదిరిగా చొంగ కారడం, నోట్లో పుండ్లు పడడం, కాలు గిట్ల మధ్య పుండ్లు ఏర్పడడం. గాలికుంటి వ్యాధి వల్ల కలిగే నష్టాలు మనం ముఖ్యంగా చూసుకుంటే పాల ఉత్పత్తి మరియు పని సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. ఇది రైతుకు ఆర్థికంగా నష్టం కలిగజేస్తుంది. పాలు తాగే దూడల్లో మరణాలు సంభవించవచ్చు. వైద్యం నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోయే అవకాశం ఉంది. ఈ వ్యాధికి 4 నెలల వయసు దాటిన దూడల నుంచి పెద్దవాటికి అన్నిటికి కూడా కంపల్సరీగా టీకాలు వేయించాలి. ఈ వ్యాధి సోకిన పశువులకు టీకాలు వేయడం వలన కలిగే లాభాలు మనం చూసుకుంటే, వ్యాధి సోకిన పశువులకు టీకాలు వేయడం ద్వారా పాల ఉత్పత్తి మరియు పని సామర్థ్యాన్ని తగ్గకుండా శాశ్వతంగా నివారించవచ్చు. మరియు దూడల మరణాలను తగ్గించడం, పశువులు చనిపోకుండా మరియు పశువులను ఈసుకుపోకుండా మనం ఈ టీకాలు వేయించడం ద్వారా మన పశువులను మనం సంరక్షించుకోవచ్చు. ఈ గాలికుంటి వ్యాధి నివారణకు టీకాలు ఒకటే మార్గం. సో అందరూ తప్పనిసరిగా మీ గ్రామంలోకి వస్తున్న పశు వైద్య సిబ్బందికి సహకరించి ఈ గాలికుంటి వ్యాధి టీకాలను కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ జి సురేష్ బాబు, పేకేరు పశు వైద్యాధికారి, కేగల్వారం మండల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.